హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆలు పరోటా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగానే బంగాళదుంపను ఉడికించుకుని మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి, ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిని ముందుగానే ఇలాగా కలుపుకొని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి. గోధుమ పిండిలో కొంచెం నూనె వేసుకుని, ఉప్పు వేసుకుని, తగిన నీళ్లు పోసుకుని ఇలా పక్కన పెట్టేస్తే ఇదిగోండి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీలాగా ఒత్తుకుని ఆ స్టఫ్ని పెట్టుకుని మళ్ళీ చేసుకుందాం. ఇదిగోండి, చపాతీని కొంచెం మరీ ఫుల్ చపాతీగా కాకుండా లైట్గా ఇలాగా చేసుకుని ఇలాగా చక్కగా ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకుందాం. ఇదిగోండి, ఇది ఇలాగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీ చేయాలండి. గట్టిగా నొక్కితే దానిలో ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో స్లోగా చేసుకుంటూ మనం ఇలాగ చపాతీని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా, మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పెనం మీద వేసుకుని కాల్చుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు పాన్ పెట్టుకుని కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మనం చేసుకున్న చపాతీని అలా వేసేసుకుని 2 సైడ్స్ కొంచెం మరీ హైలో పెట్టకుండా కొంచెం తక్కువలో పెట్టుకుని మనం దీన్ని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చక్కగా కాలిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి పరోటా చక్కగా రెడీ అయిపోయింది. మనకి ఆలు పరోటా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చక్కగా పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.